సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మధిర మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని భట్టి పేర్కొన్నారు. గత పాలకులు 10 ఏళ్ల పాటు సన్నబియ్యం, సంగీతం పాడారు తప్ప ఇవ్వలేదని భట్టి ఆరోపించారు. సన్నబియ్యంతో 3,10,00,000 మందికి లబ్ది చేకూరుతోందన్నారు. 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసంతో నిరుద్యోగులకు ఆదుకుంటున్నామని భట్టి వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని కొత్త స్కీమ్ ని ప్రకటించడమే కాదు, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రకటించిన నాటి నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా క్యాలెండర్ ను ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. లబ్ధిదారులకి June 2 శాంక్షన్ పత్రాలు కూడా ఇస్తామని ప్రకటించినట్టుగానే తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం. జూన్ 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారుగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది.